అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ టిప్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా నెంబర్కి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడంలో మ్యాజికల్ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని హ్యూమన్ క్యాలిక్యులేటర్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అమెరికన్ మ్యాథమెటిషియన్ డెవలప్ చేశారు. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, ఇప్పుడు 23 అనే నెంబర్కి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. దాని యొక్క ప్రొసీజరు చూడండి ఒకసారి ఏ విధంగా చేస్తామన్నది. ఓకే, ఇప్పుడు మనం 23 అనే నెంబర్కి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ 23ని సెలెక్ట్ చేస్తాం. ఈ 23కి ఇరువైపులా అంటే డౌన్ సైడ్ మరియు అప్ సైడ్ ఇరువైపులా ఉన్న ఈజీ వాల్యూస్ అంటే క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండే కన్వీనియంట్ వాల్యూస్ని తీసుకుంటాం. అంటే 23కి డౌన్ సైడ్ క్యాలిక్యులేషన్కి కన్వీనియంట్గా ఉండే వాల్యూ 20, అప్ సైడ్ క్యాలిక్యులేషన్కి కన్వీనియంట్గా ఉండే వాల్యూ 30. అంటే ఈ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇటువంటి నెంబర్స్ని మనం కన్వీనియంట్ వాల్యూస్ కింద భావించవచ్చు క్యాలిక్యులేషన్స్కి. ఓకే, సో ఇప్పుడు 23కి కన్వీనియంట్ వాల్యూ డౌన్ సైడ్ 20, అప్ సైడ్ 30. ఇవి రెండిట్లోనూ దగ్గరగా ఉన్న వాల్యూ ఏది మనకి డౌన్ సైడ్ 20 కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఏ సైడ్ వాల్యూని సెలెక్ట్ చేసినా ప్రొసీజర్ సేమ్, రిజల్ట్ సేమ్ వస్తుంది. అయితే మీకు కన్వీనియంట్ వాల్యూ సెలెక్ట్ చేయడం బట్టి అంటే ఈజీగా ఉండే కన్వీనియంట్ వాల్యూ సెలెక్ట్ చేయడం బట్టి మన క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇక్కడ 23కి డౌన్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ 20 ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత, 3 డిఫరెన్స్. ఆ వాల్యూని ఇక్కడ మీరు ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంటే 23 నుంచి 3ని తగ్గిస్తే 20 వచ్చింది కాబట్టి ఈ డిఫరెన్స్ వాల్యూ 3ని ఈ 23కి ఇప్పుడు ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఈ 3ని 23కి యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 26 అవుతుంది. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఈ 20 ఇంటూ 26 మల్టిప్లై చేయండి. 20 ఇంటూ 26 మల్టిప్లై చేసినప్పుడు మీకు తర్వాత సందర్భాల్లో ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ యొక్క ప్రొసీజర్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ కాకుండా ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ చేయాలన్న విషయం మీరు గుర్తుంచుకోండి. అంటే హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పిలబడే వ్యక్తులందరూ జనరల్గా లెఫ్ట్ నుంచి రైట్ సైడే ప్రాక్టీస్ చేస్తారు. అలా ఎందుకు ప్రాక్టీస్ చేస్తారనేది మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎనీహౌ ఇక్కడ 20 ఇంటూ 26 అంటే ఇక్కడ 20 ఇంటూ 20 మరియు 20 ఇంటూ 6 అలా ఈజీ చేసుకోండి. 20 ఇంటూ 20 400, 20 ఇంటూ 6 120 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 520 అవుతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందో దాని యొక్క స్క్వేరు అంటే ఈ డిఫరెన్స్ వాల్యూ 3 కాబట్టి ఆ 3 స్క్వేరు. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 529. ఇది ప్రాక్టీస్ చేస్తే మైండ్లోనే ఆలోచించి చెప్పొచ్చు. అది అలా కూడా చూద్దాం. ఈ మెథడ్ని మనం చాలా బెస్ట్ మెథడ్గా భావించవచ్చు. ఓకే, అయితే మనకి వేదిక్ మ్యాథ్స్లో కూడా దీనికి టిప్ ఉంటుంది. యాక్చువల్గా అది స్మాల్ వాల్యూస్కి అయితే ఈజీగానే చేయొచ్చు, కానీ నెంబర్స్ పెద్దవైనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు 23 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ ఇనీషియల్గా 2 స్క్వేర్ చేస్తారు 4, తర్వాత 3 స్క్వేర్ చేస్తారు 9, తర్వాత 2 ఇంటూ 2 ఇంటూ 3 చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్లో పెద్ద నెంబర్లు తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈ ప్రొసీజర్ని ప్రాక్టీస్ చేస్తే మైండ్లోనే వితిన్ 2 to 3 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పే విధంగా ఉంటుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. 34కి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏది, 34కి. సో ఈ 34కి డౌన్ సైడ్ ఒక కన్వీనియంట్ వాల్యూ ఉంటుంది, అప్ సైడ్ ఒక కన్వీనియంట్ వాల్యూ ఉంటుంది. డౌన్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ 30, అప్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ 40. ఇవి రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, కానీ మనం కన్వీనియన్స్ గురించి దగ్గరగా ఉన్నది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ దగ్గరగా ఉన్నది 30 కాబట్టి ఈ కన్వీనియంట్ వాల్యూని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం స్క్వేర్ కనుక్కోవాల్సిన 34కి ఈ 30కి ఉన్న డిఫరెన్స్ ఎంత, 4. ఈ కేవలం ఈ కన్వీనియంట్ వాల్యూని ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ 34కి డౌన్ సైడ్ కన్వీనియంట్గా ఉన్న వాల్యూ 30,
ఈ 34కి 30కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, ఇప్పుడు ఈ 4ని ఈ 34కి యాడ్ చేస్తాం. ఇక్కడ నుంచి 4 తగ్గించడం వల్ల 30 వచ్చింది. కాబట్టి ఈ 4ని ఈ 34కి ఇక్కడ యాడ్ చేయాలి, కలపాలి. ఆ 4 కలిపితే 34 ఎంత అవుతుంది? అక్కడ 38 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 30 × 38 మల్టిప్లై చేయాలి. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. 30 × 38 మీకు ఇక క్యాలిక్యులేషన్స్లో లెఫ్ట్ టు రైటే వెళ్ళండి. 30 × 30 మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయండి. ఎంత అవుతుంది? 900 అవుతుంది. నెక్స్ట్ 30 × 8 ఎంత? 240. సో ఆ రెండు కలపండి. ఎంత అవుతుంది? 1140 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్, ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంతో దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? టోటల్గా 1140 + 16 = 1156. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషనే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది మీరు ఒకసారి స్టార్టింగ్లో చూడండి. లాస్ట్లో బై విర్చ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 43 స్క్వేరు. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ వాల్యూని దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? 43కి ఫైండ్ అవుట్ చేయాలి. 43కి డౌన్ సైడ్ కన్వీనియంట్గా ఉన్న డౌన్ సైడ్ క్యాలిక్యులేషన్కి కన్వీనియంట్గా ఉన్న వాల్యూ 40, అప్ సైడ్ క్యాలిక్యులేషన్కి కన్వీనియంట్గా ఉండే వాల్యూ 50. అంటే ఇక్కడ డౌన్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ అప్ సైడ్ కన్వీనియంట్ వాల్యూలో యాక్చువల్గా డౌన్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ దగ్గరగా ఉంది. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ 50, 100 ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ వాల్యూస్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ 43కి డౌన్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ దగ్గరగా ఉన్నప్పటికీ అప్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ 50 కాబట్టి ఇది సెలెక్ట్ చేయమని చెప్తున్నా. ఏది సెలెక్ట్ చేసినా మనకు రిజల్ట్ వస్తుంది. ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ 50, 100 ఇటువంటివి ఇంకా కన్వీనియంట్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువైనప్పటికీ అప్ సైడ్ కన్వీనియంట్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 43కి 50కి డిఫరెన్స్ ఎంత? 7. అంటే ఈ 7 ఇక్కడ 43కి యాడ్ చేయడం వల్ల ఈ 50 అనే కన్వీనియంట్ వాల్యూ వచ్చింది. ఈ 7ని 43 అనే మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూకి ఈ 7ని యాడ్ చేయడం వల్ల, అంటే కలపడం వల్ల ఈ 50 అనే వాల్యూ వచ్చింది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు ఏం చేయాలి? ఈ 7ని ఈ 43 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 43 నుంచి ఏం చేస్తాం? 7ని తీసేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 36 అవుతుంది. అంటే ఇప్పుడు 50 × 36 అది మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్కి ఈ డిఫరెన్స్ ఎంత? 7 కదా, ఆ 7 స్క్వేర్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 50 × 36 ఎలా చేయాలి? లెఫ్ట్ టు రైటే వెళ్ళండి. 50 × 30 1500, 50 × 6 300 యాడ్ చేస్తే 1800. దానికి మనం ఏం చేస్తామంటే 7 స్క్వేర్ని యాడ్ చేస్తాం. అక్కడ రిజల్ట్ ఎంత అవుతుంది? 1849 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చేసిందల్లా 43కి దగ్గరగా ఉన్న కన్వీనియంట్ క్యాలిక్యులేషన్ వాల్యూ 40 అయినప్పటికీ ఇక్కడ దూరంగా ఉన్న 15 సెలెక్ట్ చేసాం. 50, 100 విషయంలో ఈ విధమైన వాల్యూస్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీ అవుతుందని ఇవి తీసుకున్నాం. మీరు ఏది తీసుకున్నా అక్కడ డిఫరెన్స్ వాల్యూ మారుతుంది, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం ఫైనల్ రిజల్ట్ ఒకటే వస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రాక్టీస్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 47 స్క్వేర్ చూద్దాం. ఇప్పుడు మనం 47కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 47కి దగ్గరగా ఉన్న కన్వీనియంట్ వాల్యూస్ చూద్దాం, క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ వాల్యూస్. ఓకే, డౌన్ సైడ్ అయితే 40 ఉంది, అప్ సైడ్ అయితే 50 ఉంది. ఇవి రెండిట్లోనూ 50 దగ్గరగా ఉంది. ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ 50, 100 లాంటి నెంబర్స్ ఉంటే ఆ 50, 100 లాంటి నెంబర్స్ని సెలెక్ట్ చేయాలని చెప్తున్నాను నేను, అది చెప్పేది. ఓకే, ఇప్పుడు మనం 47కి నియర్గా ఉన్న కన్వీనియంట్ వాల్యూ ఏది? క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ వాల్యూ 50. ఓకే, ఇప్పుడు ఈ 47కి 50కి డిఫరెన్స్ ఎంత? 3. అంటే మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈ 47కి ఈ 3ని యాడ్ చేయడం ద్వారా 50 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 47 నుంచి ఈ 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ ఎంత అవుతుంది? 44 అవుతుంది. అంటే ఒక సందర్భంలో యాడ్ చేస్తాం, ఒక సందర్భంలో సబ్ట్రాక్ట్ చేస్తాం, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ 50 × 44 మల్టిప్లై చేయాలి.
ఆ 50 ఇంటూ 44ని మల్టిప్లై చేయండి. లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి. 50 ఇంటూ 40 2000 అవుతుంది. 50 ఇంటూ 4 200 అవుతుంది. టోటల్గా 2200 అవుతుంది. ఓకే, ఈ 2200కి ఈ డిఫరెన్స్ వాల్యూని స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 2209 అవుతుంది. ఇది రిజల్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 72 స్క్వేర్ని పరిశీలిద్దాం. అంటే 72కి మనం స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 72కి దగ్గరగా ఉన్న క్యాల్కులేషన్ కన్వీనియంట్ వాల్యూ ఏది? 70. ఓకే, ఇప్పుడు ఈ 72కి 70కి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, ఇక్కడ 72 నుంచి 2 తీసివేయడం వల్ల 70 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి తీసివేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 72కి 2ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు ఎంత అవుతుంది? మన నెంబరు 74 అవుతుంది. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి, యాడ్ చేయడం ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనకి 70 ఇంటూ 74 ఎంత అవుతుంది రిజల్టు? అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళండి. 70 ఇంటూ 70 ప్లస్ 70 ఇంటూ 4 5180 అవుతుంది. దీనికి ఈ డిఫరెన్స్ వాల్యూ 2ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అప్పుడు రిజల్ట్ మనకి ఎంత అవుతుంది? 5184 అవుతుంది. ప్రాక్టీస్లో ఇది చాలా ఈజీగా చేయొచ్చు, మైండ్ క్యాలిక్యులేషనే చేసేయచ్చు. నెక్స్ట్ 92 స్క్వేరు. ఇప్పుడు మనం 92కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 92కి దగ్గరగా ఉన్న క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ వాల్యూ ఏది? యాక్చువల్గా అయితే 90. అంటే ఈ 92కి ఇరువైపులో ఉన్న క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ వాల్యూలు చూద్దాం. డౌన్ సైడ్ అయితే 90, అప్ సైడ్ అయితే 100. 100 దూరంగా ఉన్నప్పటికీ నేను 50, 100 లాంటి వాల్యూస్ క్యాలిక్యులేషన్కి ఇంకా ఈజీగా ఉంటాయి కాబట్టి ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాను ఇటువంటి సందర్భాల్లో. సో ఇక్కడ 92కి మనం 100ని సెలెక్ట్ చేయొచ్చు కన్వీనియంట్ క్యాలిక్యులేషన్ వాల్యూ కింద దూరంగా ఉన్నప్పటికీ. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 8. ఇక్కడ మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈ 92కి ఈ 8ని యాడ్ చేయడం ద్వారా ఈ 100 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 8ని ఏం చేయాలి? ఇక్కడ డౌన్ సైడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 92లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 84 అవుతుంది. అంటే ఒకవైపు యాడ్ చేసామంటే ఒకవైపు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 100 ఇంటూ 84 మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 8400 అవుతుంది. దానికి డిఫరెన్స్ వాల్యూ 8 కాబట్టి ఆ 8 స్క్వేర్ని యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 8464 అవుతుంది. ఇలా మనం చాలా ఈజీగా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రిన్సిపల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం 92కి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 92కి దగ్గరలో ఉన్న కన్వీనియంట్ వాల్యూని తీసుకుంటాం. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న కన్వీనియంట్ వాల్యూ 90. మనకి ఇంకా కన్వీనియంట్ వాల్యూ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ 100 కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 8. సో ఆ డిఫరెన్స్ వాల్యూను గుర్తుంచుకోండి. ఇక్కడ మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సింది 92 కాబట్టి ఆ 92 ప్లస్ డిఫరెన్స్ వాల్యూ 92 మైనస్ డిఫరెన్స్ వాల్యూ అంటే ఇక్కడ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనకు కావాల్సింది ఇక్కడ 92కి స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ వాల్యూ కావాలి. ఈ బి స్క్వేర్ వాల్యూ అవసరం లేదు కాబట్టి ఈ డిఫరెన్స్ వాల్యూని ఏం చేయాలి? ఇక్కడ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏ స్క్వేర్ వాల్యూ మిగులుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రిన్సిపల్ ఇది. సో దీన్ని ప్రాక్టీస్ చేస్తే మైండ్లో చాలా ఈజీగా చేసేయచ్చు. చూద్దాం మైండ్లో ఎలా చేయాలో కూడా. ఇప్పుడు మనం 92 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మైండ్లోనే చేయండి. 92కి దగ్గరలో కన్వీనియంట్గా ఉన్నది 100 కింద తీసుకున్నాం. ఓకే, మైండ్లోనే చేయండి. 100 కనపడాలి మీ మైండ్లో. డిఫరెన్స్ 8 కదా, ఆ 8ని 92లోంచి తీసేయండి. మైండ్లోనే చేయండి. 92లోంచి 8 తీస్తే ఎంత? 84. ఇప్పుడు ఈ 84ని 100తో మల్టిప్లై చేయండి మైండ్లోనే. 8400. ఆ 8400కి ఏ వాల్యూని యాడ్ చేయాలి? ఆ డిఫరెన్స్ వాల్యూ యొక్క స్క్వేర్ని. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 8. ఆ 8ని స్క్వేర్ చేయండి. అప్పుడు ఆ 8400కి 8 స్క్వేర్ని యాడ్ చేస్తే 8464 అవుతుంది. ఇదంతా మైండ్లోనే చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ అయితే చాలా చాలా ఈజీ. అయితే ఈ లాజిక్ మీరు ఏ నెంబర్కైనా చేయొచ్చు. ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఏ వాల్యూని తీసుకున్నా మీరు ఈ లాజిక్తో చేయొచ్చు. ఆ విషయం గుర్తుంచుకోండి. 25 స్క్వేరు, 35 స్క్వేరు, 45 స్క్వేరు, 55 స్క్వేరు, 65 స్క్వేరు అలా లాస్ట్న 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ చేయ అవసరంలా. ఈ మెథడ్ యూజ్ చేసిన వస్తుంది.
అక్కడ చాలా ఈజీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు 25 స్క్వేర్ చూద్దాం. 25 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే లాస్ట్ మనకు 5 అన్నప్పుడు 25 కామన్గా ఉంటుంది. ఆ 25లో 2 అనే నెంబర్ ఉంది కదా, 2 తర్వాత వచ్చే నెంబర్ ఏది 3. 2 × 3 6, అక్కడ 625 రిజల్ట్ అవుతుంది. 35 స్క్వేర్ కావాలనుకోండి, ఓకే 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కదా, 3 4s 12, 12 25 అవుతుంది. 45 స్క్వేర్ కావాలనుకోండి, ఆ 4 తర్వాత వచ్చే నెంబరు 5, 4 5s 20 కదా, 20 25 అవుతుంది. 55 స్క్వేర్ కావాలనుకోండి, 5 తర్వాత వచ్చే నెంబరు 6, 5 6 30 అవుతుంది. 30 30 25 అవుతుంది. అలా మీరు లాస్ట్న 5 అన్నప్పుడు ఇంకా ఈజీగా చేయొచ్చు. అది మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ.